హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని బోడుపల్లికి వచ్చేసాం. బోడుపల్లిలో ఉంటున్న శోభారాణి గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. శోభారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరంతా రావడం మాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మీ మిద్దె తోట చూడగానే చాలా చక్కగా ఉందండి. అంటే ఎక్కడ చాలా నీట్ గా ఉంది. కొన్ని చూస్తే ఏంటంటే కింద వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ పనిని బట్టి ఇది ఉంటుంది. ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా ఇక్కడ ఆకులు లేకుండా చాలా నీట్ గా ఉంది. సూపర్ అండి. సో ఏంటండి అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి ఉండిందా అలవాటు? అవునండి, నాకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం మొక్కలంటే. కాకపోతే మాది సొంతూరు కరీంనగర్ అండి. ఇంకా మాకేంటంటే ప్లేస్ లేదు, ఇండిపెండెంట్ హౌసే కానీ ప్లేస్ లేదు. ఇంకా అప్పటి నుండి అలా కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక నెరవేరుతుంది అనుకుంటే అక్కడ మా అత్తగారింట్లో కూడా అదే పరిస్థితి. ఇల్లు పెద్దది, ప్లేస్ ఏం లేదు మొక్కలు పెట్టుకోవడానికి. తులసి మొక్క మాత్రమే ఉండేది. ఆ తర్వాత మా వారు సింగరేణి ఎంప్లాయ్. సో సింగరేణి ఎంప్లాయ్ ఎక్కడండి? అవునండి, బెల్లంపల్లి దగ్గర గోలేటి అనే ఉంటుంది గ్రామం అండి. అక్కడ మా వారు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ. ఇంకా అప్పుడు ఏంటంటే ఒక జామ మొక్కతో స్టార్ట్ చేశాను. ఉంటుంది, చాలా ప్లేస్ ఉంటుంది. అది ₹1 మొక్క కొని నేను పెడితే అసలు 365 days క్రాప్ అండి. అప్పుడు తిన్నా నేను జామకాయలు, కానీ నాకు మళ్ళీ నచ్చట్లేదు. అట్లా అక్కడ 10 years ఉన్నాము. ఆ తర్వాత గోదావరి ఖని దగ్గర సెంటనరీ కాలనీ అని, ఇంకా అక్కడ పైనకు వచ్చాము మేము. పైనకు వాటర్ వేసరికి ఆ కోరిక మళ్ళీ మరుగున పడిపోయింది. ఆ తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా, అసలు రోడ్డు పైన కూడా మొక్కలన్నీ పెట్టేసుకున్నా. నన్ను చూసి చాలా మంది వాళ్ళ ఇళ్ళ ముందు పెంచుకున్నారు. కాకపోతే కూరగాయల మొక్కలు మాత్రం నేను పెంచలేదు. జస్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా సిటీకి వచ్చి 11 years అవుతుందండి. అపార్ట్మెంట్ అది కూడా మాది ఓనే. కాకపోతే ఎండ సరిగ్గా రాకపోవడం, పక్క వాళ్ళు అబ్జెక్షన్ చేయడం ఇలా జరిగింది. ఇంకా ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి, ఈ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాము. 1 year అవుతుందండి మేము ఇక్కడికి వచ్చి, ఇండిపెండెంట్ హౌస్ లోకి వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేసి ఏం రోజులే? దాదాపు 9 నెలల నుండి 10 నెలల లోపు పైకి వచ్చామండి. అంటే వచ్చిన నెలకి కింద స్టార్ట్ చేసుకున్నా నేను. గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని మొక్కలు, ఆ తర్వాత డూప్లెక్స్ లోపల మెట్లకి అంటే ఇండోర్ ప్లాంట్స్, ఆ తర్వాత ఇక పైకి వచ్చేసాను. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇక్కడ 10 months అయింది. ఇక్కడ 10 months అవుతుంది. 10 months నుండి మేము కూరగాయలు కొనట్లేదండి. ఏదో ఉల్లిపాయలు అలాంటివి తప్ప కొనట్లేదు. మాకు వచ్చిన ఆర్గానిక్ పంట మేము తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. చాలా అంటే 10 నెలల లాగా లేదండి, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి పెట్టినట్టుంది. మీరు చూస్తుంటే చాలా త్వరగా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఈ పాదులు కూడా చక్కగా, అంటే ఈ బీర పాదులు చూసుకున్నా సరే, కాకర పాదులు చూసుకున్నా సరే చక్కగా వచ్చాయి. సో స్పెషల్ గా నాకు నచ్చింది ఏంటంటే మీరు ఇక్కడ ఈ తాళ్ళు కట్టారు చూసారు, ప్రొపోజల్ కట్టారు చూసారా, ఇది చాలా బెస్ట్. అదంతా మా వారి నైపుణ్యం అండి, నాదేం లేదు. అంతే మాట్లాడదాం తప్పకుండా. సో మరి ఎంత టైం స్పెండ్ చేస్తారండి రోజు ఇక్కడ? దాదాపు 4-5 hours నాకు పడుతుందండి. మార్నింగ్ 2 hours కేటాయిస్తాను, సాయంత్రం ఒక్కోసారి ఇంకా కింద ఎక్కువ వర్క్ ఉంది చెయ్యాలి అనుకున్న టైంలో నేను 7-7:30కి వస్తే 1-1:30 అవుతుందండి నేను కిందకి దిగేసరికి. అంటే టైం తెలియదు. గార్డెన్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనకు అసలు టైం అనేది తెలియదు. ఒకటి అయ్యేసి లోపు ఇంకోటి ఏదో కనిపిస్తుంటది. ఆ చెయ్యాలనే కోరిక, ఆకలి, దాహం ఏది ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా మంచి ఒక మెడిటేషన్ లాగా కదండి. బేసిక్ ఏంటంటే నేను డయాబెటిక్ పేషెంట్. అసలు హెల్త్ ఈ 1-2 years బ్యాక్ నా హెల్త్ అసలు బాగుండకపోయేది, నేను ఎలాగా ఉండకపోయేదాన్ని. ఇప్పుడు ఈ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు జ్వరం కూడా లేదు. ఏదో చిన్న చిన్న వర్క్ లోడ్ వల్ల వచ్చే అలసటే తప్ప నాకు బాగుంటుంది. కాకపోతే కలర్ మారాను. ఏంటంటే సన్ లైట్ తగులుతుంది కాబట్టి నాకు ఈ పిగ్మెంటేషన్ ఇవంతా ఎక్కువైపోయి కలర్ మారింది. కానీ కలర్ది కాదు కదా ముఖ్యం, హెల్త్ బాగుండాలి. అందుకని చెప్పేసి నేను ఎంతకైనా ఈ మొక్కలలో దిగుతుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అవునండి, మార్నింగ్ టైంలో ఏంటంటే పక్షుల కిలకిల రావాలి వినపడుతుంటాయి. చాలా అవును, ఉడతలు తిరుగుతుంటాయి. కొన్ని ఫ్రూట్స్ వాటికి వదిలేస్తుంటాం. అంజీర్ ఉంది, అంజీర్ ప్లాంట్స్ వాటి క్రాప్ అయితే వాటికే వదిలేస్తున్నాం మేము. వాటికి ఏంటంటే అంత ఇప్పుడే కాబట్టి 1 వస్తుంది, ఇంకా వదిలేస్తున్నాం. అంతే కదా, అదే కదా. ఆ ఒక్క పండుతో మనకేం కడుపు నిండదు, వాటికి ఎంత హాయిగా ఉంటది. అందుకని చెప్పేసి సూపర్ అండి. సో మొత్తం 2-3 hours ఇక్కడే మాక్సిమం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో
సో మీరు ఒకరైనా మీ శ్రీవారు కూడా లేదు, మా వారు నేను ఇద్దరు. ఆయన రిటైర్ అయ్యారండి లాస్ట్ నవంబర్ లో. మళ్ళీ జాబ్ చేస్తా అంటే వద్దన్నాం, ఎందుకంటే మాకు ఒకడే అబ్బాయి సెటిల్ అయిపోయాడు. ఇంకా ఎందుకు మనకి, చాలు మనకు నచ్చిన పని చేద్దాం, ఎన్ని రోజులు ఎలాగో తప్పదు, అందుకని ఆ జాబ్ అది కొనసాగించారు. ఇంక ఇప్పుడు ఇది మనకు నచ్చిన పని చేసుకుందాం అని చెప్పేసి. అంటే ఏంటంటే బేసిక్ గా జాబ్ చేసి ఖాళీగా ఉండే బుద్ధి కాదు వాళ్ళకి, అది ఏదో ఒక వెల్త్ లాగా ఉంటుంది. అవును. బట్ మీరు ఇది గార్డెన్ స్టార్ట్ చేశారు కాబట్టి దీంట్లోనే సగం టైం వెళ్ళిపోతున్నారు, హాయిగా హ్యాపీగా ఉంటుంది. అందులో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఒక గంట కూడా అంటే ఖాళీ టైంలో గడిపింది లేదు. ఎందుకంటే తన హడావుడి, తనకి సింగరేన్ జాబ్స్ అంటే షిఫ్ట్ డ్యూటీలు అట్లా ఉంటాయి, ఎప్పుడు హరి బరి అన్నట్టుగానే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే గార్డెనింగ్ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అలా హ్యాపీగా గడిచిపోతుంది. టైం ఇప్పుడు స్పెండ్ చేస్తున్నారు పూర్తిగా. సూపర్ అండి, నైస్. సో చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. మన ప్రోగ్రామ్ లో ఒక సెగ్మెంట్ ఉంటుంది, ఏంటి అంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఏంటి అంటే మీ మిద్దె తోటలోంచి ఏదైనా మొక్క గానీ, కాయ గానీ, పువ్వు గానీ, ఆకు గానీ చూపించి ఈ మొక్క ఏంటి అని మనం అడుగుతాం అన్నమాట. సో ఆడియన్స్ గెస్ట్ చేస్తూ ఉంటారు ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనం రివీల్ చేస్తాం. ఓకే. సో మరి ఈనాటి మన ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్ కి క్వశ్చన్ లాగా? అక్కడ ఉందండి ఒక మొక్క. అక్కడ ఉంది. సో ఆ మొక్క ఏంటో గెస్ట్ చేద్దాం, అక్కడికి వెళ్దామా? వెళ్దాం. ఓకే ఓకే శోభారాణి గారు, సో మీరు అడగబోయే క్వశ్చన్ ఇదేనండి? ఇదే అండి, ఇదే. ఓకే, సో ఇక్కడ ఉందని చెప్పాం కదా, సో ఇక్కడికి వచ్చేసాము. సో ఇది ఈ ఫ్రూట్ కాదు, ఏదో మొత్తం ఏంటో చెప్పండి. ఇదేంటో మొత్తం పండిపోయి ఉంది, చక్కగా ఎర్రగా పండిపోయి ఉంది. ఇది ఫ్రూటా వెజిటేబుల్? హింట్ ఇస్తారేమన్నా? వెజిటబుల్ అండి, కానీ అది ఫ్రూట్ లాగా కనిపిస్తుంది. మీరు చూసి ఇదేంటో గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? చల్ ముందు చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్స్ మనకి బయట ఏం దొరకట్లేదు. ఇది ఫస్ట్ టైం అండి నేను చూడడం కూడా, ఫస్ట్ టైం తినలేదు. మా అబ్బాయి రష్యాలో తిన్నాడు, కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని తెలుసు. ఈ క్యాన్సర్ కి, వాటికి, డయాబెటిక్ అంతే అండి. 10 months అవుతుంది అంతే. 10 months అంతే. చాలా చక్కగా పెరిగింది. చిన్న పాట్ లో పెట్టారు. అవునండి, నాకు అసలు దీని గురించి ఐడియా లేదు. నెక్స్ట్ టైం ఇలాంటి పెద్ద టబ్ లోకి మార్చాలని చూస్తున్నాను. 3 మొక్కలు ఉన్నాయండి ఇందులో. 3 ఉన్నాయి. 3 కలర్లను తెప్పించాను, కానీ ఒకటే వచ్చింది. సో బట్ ఇంత చిన్న దాంట్లో కూడా మనకి చక్కగా వచ్చింది ఫ్యాషన్ ఫ్రూట్. ఇంత చిన్న, అది ఇది ఎంత ఉంటుంది? జస్ట్ చిన్న 20 కూడా ఉంటదండి. 20 కూడా ఉంటుంది. చిన్న పాట్ లో మనం ఇంత రావచ్చు. చక్కగా ఈల్డ్ చాలా చక్కగా వచ్చిందండి. ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి. ప్లస్ ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయిన తర్వాత మనం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుందంట. ఈ పాట్ ఇంత చిన్న దాంట్లో ఇన్ని ఫ్రూట్స్ మీరు ఇచ్చే పోషకాలు చక్కగా ఉన్నాయన్నమాట. దాని గురించి కూడా తెలుసుకోవాలి మనం. సో ఇక్కడ ఇది డ్రాగన్ అండి. అదేమో కొబ్బరి మొక్క అండి. అది రాదు, కానీ ఏమో తీసుకొచ్చి పెట్టేశాను. చూడాలి, మరి వస్తుంది అన్నారు, చూడాలి. అది కొబ్బరి మొక్క, ఇందులో డ్రాగన్ ఫ్రూట్. అవన్నీ ఆ గోడ వైపు అంతా డ్రాగన్ పెట్టుకున్నాను నేను. అంటే డ్రాగన్ ఏంటంటే మధ్యలో ఉంటే ముళ్ళు కదా, అందుకని చెప్పి చివర్లో పెట్టేసుకున్నారు. అందులో వాటికి సపోర్ట్ ఉండాలి కాబట్టి మనం ఆ గోడ వైపు వేసుకోవచ్చు. అది సెంటు మల్లి అండి. సెంటు మల్లి అట్లా బంచెస్ లాగా వస్తాయి. మొన్ననే హార్వెస్ట్ అయిపోయింది. ఉంది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తున్నా అండి. దాని వల్ల మొక్క మరీ పెద్ద కాకుండా, మనకు పైన కాబట్టి, మిద్దె పైన కాబట్టి కొంచెం చూసుకోవాలి. నేల పైన అయితే చాలా పెద్దగా వస్తుంది మొక్క. అంటే మనం ఏంటి అంటే మీరు ప్రతిసారి హార్వెస్ట్ అవ్వగానే ట్రిమ్ చేసి? అవునండి. ఇది ఏ మొక్క అయినా అంతే అండి. ట్రిమ్మింగ్ చాలా, దాని వల్ల ఎక్కువ బ్రాంచెస్ రావడం, ఎక్కువ క్రాప్ రావడం, పువ్వులు అయితే పువ్వులు ఎక్కువ రావడం, అలా జరుగుతుంది. ట్రిమ్ అంటే చాలా మంది ఇష్టం వచ్చిన కట్ చేసేస్తారు. అలా ఎక్కడ కట్ చేయాలి? ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇక్కడ తీసుకోవాలండి. సో మనం ఏంటి అంటే ఈ ఎడ్జ్ లో తీసుకోవాలి అంతే. ఈ ఎడ్జ్ లో తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుంటాయి. అప్పుడు చెట్టు మరీ హైట్ కాకుండా ఉండి ఎక్కువ క్రాప్ వస్తుంటది. బోన్సాయ్ లాగా చిన్న దాంట్లో. సూపర్. సో అదే మెయిన్ ట్రిమ్మింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫైన్ అండి. సో అక్కడ పీస్ లిల్లీస్, లోటస్, వాటర్ లిల్లీ, పీస్ లిల్లీ. సూపర్. సో ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి. అవునండి, డైలీ వస్తాయండి. డైలీ 2-3 పువ్వులు ఉంటాయి. ఇది మా గార్డెన్ కి హైలైట్ అన్నట్టు. అది మా అబ్బాయి ఇష్టంతో చేసుకుంది. అది వాటర్ లిల్లీస్ అనేది మా అబ్బాయి ఇష్టం. 3 కలర్స్ ఉన్నాయి కదా, మొత్తం 6-7 కలర్స్ ఉన్నాయండి. ఈ రోజు మాత్రం 3 పూసాయి, కానీ వస్తాయి. ఆ పాటలో అయితే దాదాపు 2-3 కంపల్సరీ ఉంటాయండి, డైలీ ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడాలండి, అంత పెద్ద తయారు చేశారు. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక దాని గురించి వెళ్దాము. సో ఓకే, ఫైన్. సో ఇక్కడ అండి ఇది అంజీర్ అండి. ఈ 2 మొక్కలు అంజీరే. 2 అంజీర్ గ్రో బ్యాగ్. సో ఇక్కడ మళ్ళీ ఇది వంకాయ మొక్క అండి. అయితే ఏంటంటే చిన్న కుండీలో పెట్టాను కదా, అసలు చిన్న కుండీలో పెట్టినప్పుడు కూడా చూడండి పూత ఎలా ఉందో, చాలా వస్తుంటాయి. ప్లస్ ఎక్స్ట్రా వేర్లు అవి వచ్చినా కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి
ఇది మనకు సెట్ అవుతుంది. ఓకే, దీనికి వాటర్ కోసం కానీ దాన్ని కూడా ఎక్స్ట్రా అయిన వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది, అందుకని గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి అండి, చాలా మంది పెంచేస్తారు ఈ వీడి నుంచి అలా తీసేయాలండి. ఇవి తీసేసుకోవాలండి, వెంట తీసేసుకోవాలి. తీస్తేనే వీటి వేస్ట్ వెళ్ళిపోతుంది మనకి. మనం ఇచ్చే ప్రోటీన్స్ అంతా ఇది లాగేసుకుంటాయి, పోషకాలంతా తీసేసుకుంటాయి కదా. అవును, అందుకే నేను దాదాపు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటా, అయినా వస్తూనే ఉంటాయి. ఇవి వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇవి తీస్తూ ఉండాలి అప్పుడు మధ్యలో. సో ఈ పక్కన పెట్టేద్దాం, తీసేసి. ఓకే, ఫైన్. సార్ ఇవ్వండి, ఇక్కడ అది అంజీరే అండి, ఇది ఇక్కడ తెల్ల వంకాయ, తెల్ల వంకాయ. అందులో ఇదొకటి, ఇది నాకు ఆన్లైన్ లో తెప్పించానండి. చూస్తే కానీ అనుకుంటున్నా సపోటా అని, అది ఏం తెప్పించానో నాకు అంత గుర్తులేదు. అదైతే సపోటా, ఆ లీవ్స్ చూస్తే సపోటా అని అనుకుంటున్నా. అది కూడా సపోటా అయ్యి ఉంటుంది, అంతే సపోటే. సో ఇది తెల్ల వంకాయ. తెల్ల వంకాయలు ఎందులో వేస్తారంటే మనకి ఏదైతే కూర్చోడానికి సీట్ ఉంటుందో దాన్ని కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసేసారు. పగిలిందండి కింద, వేస్ట్ చేయద్దు కదా. ఎందుకంటే ఇప్పుడు పాట్స్ కొనాలంటే 100-200 తక్కువ, దాని బదులు ఇట్లా ఇంట్లో పగిలింది బయట పడేసే కంటే కూడా ఇట్లా పెడితే సో ఎక్కువ మనం వేస్ట్ చేయడం వల్ల పర్యావరణానికి కూడా హాని కదా. దాని బదులు ఇలా మొక్క పెట్టాలంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది. సో మనకి ఇది కూడా వస్తుంది, వంకాయలు వచ్చాయి చక్కగా. మంచి ఐడియా అండి ఇది. యాక్చువల్ చాలా మంది పడేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఈజీగా మంచి పెద్ద పాట్ లాగా ఒక 20 లీటర్స్ దానిలాగా మంచి పనికి వస్తుంది. అంటే గార్డెనింగ్ అనేది ఖర్చు పెట్టకూడదు, ఉన్న వాటితో చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఇక్కడ అది మందారాలండి, మందారాలు. ఓకే సార్, ఇదంతా ఈ సెగ్మెంట్ ఇదంతా పసుపు పెట్టేసండి. ఎందుకండి ఇన్ని పసుపులు పెట్టేశారు? పసుపు అనేది మనకు అసలు ఇంట్లో అవసరం కదండి, యాంటీబయాటిక్ గా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. చూద్దాం మన ఇంటి వరకు సరిపోతుందేమో అనే ఉద్దేశంగా నేను ఎక్కువ 6-7 కంటైనర్లు దీనికోసం యూజ్ చేశాను. నాకు తెలిసి మీరు మీ అపార్ట్మెంట్ మొత్తానికి పెట్టచ్చేమో అంత వచ్చింది. చూడాలి, చాలా మంది కదా. నాకు 100 రూపీస్ టబ్ లో పెట్టింది, ఆల్మోస్ట్ కేజీన్నర వస్తుంది. సో దాన్ని ఏంటి తీస్తే మాకు సంవత్సరం సరిపడుతుంది అంటుంటారు చాలా మంది. ఇంతుందంటే మీకు చాలా, అలా మనం నలుగురికి షేర్ చేయడం వల్ల కూడా మనకి ఎంతో సంతోషం కదండి, తృప్తి. ఎందుకంటే నేను విజయనగరం పోయినప్పుడు నాకు ఒకరు ఇచ్చారు కొన్ని పసుపు, అది ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. చాలా మంచిది, పచ్చి పసుపు కూడా మాకు లేడీస్ కి చాలా మంచిది. సో ఇది ఏంటంటే ఎప్పుడే సార్ క్రాప్ ఇది? యాక్చువల్ గా ఇది జూలైలో అట్లా వేసానండి. జూలై కాదు, జూలైలో వేసాను. అయితే మనం మార్చిలో తీసుకోవాలి. 8-9 నెలలు కంపల్సరీ. అట్లా చాలా మంది ఏంటంటే ఫిబ్రవరిలో వేస్తారు, డిసెంబర్ తీసుకుంటారు. అంటే మీరు రావడమే జూలైలో వచ్చాం కదా, వచ్చిన తర్వాత వేసుకున్నాను. అంటే యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే మనము ఇలా వెళ్ళిపోయాక మార్చ్ ఈ ఎండలో వెళ్ళిపోయాక వేస్తే ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి ఆ ఫిబ్రవరిలో తీసుకోవచ్చు అంటారు. అలా కాకుండా జూలైలో కూడా వేసుకున్నా ప్రాపర్ గా చూసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో మరి ఇది కంప్లీట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఆకులు ఎండిపోతాయండి, పండు కలర్, ఎల్లో కలర్కి వచ్చి అప్పుడు వాడిపోతున్న టైంలో మనం చూసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అవి ఆకులు కొద్దిగా ఇట్లా డల్ అవుతున్నాయి అని చూసుకున్నప్పుడే మనం వాటర్ ఆపేసేయాలి. అల్లం గానీ ఇది గానీ, పల్లికాయలండి, వేరుశనగకాయలు అది కూడా పండించాము. పల్లీలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే మొన్ననే హార్వెస్ట్ చేసాం, కాకపోతే ఒక టబ్ లో ఉన్నాయి. ఫుల్ ఇప్పుడు తీయచ్చా వాటిని? అయి ఉండదండి, మొన్ననే కదా. లాస్ట్ మంత్ తీసుకున్నాము, ఒక ఎంత తక్కువ క్వాంటిటీయే, మనకు అంత ఐడియా లేదు కదా. కాకపోతే మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎంజాయ్ చేసాం. అది లోకల్ వెరైటీ, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనకి చాలా మంది పసుపు తీసుకుంటారు, పసుపు వచ్చాక పసుపుని ఎలా ప్రాపర్ గా చేయాలి, దాన్ని ఎలా పసుపుగా మార్చుకోవాలి అనేది తెలీదు. దీని ప్రాసెస్ ఏంటంటే దీని దుంపలన్నీ తీసి ఆవిరికి ఉడికించాలండి. ఉడికించిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పూర్తిగా డ్రై చేసి ఎండబెట్టి పట్టించుకోవాలి. అయితే మనము ఆడవాళ్ళకి అంటే చర్మ సౌందర్యం కోసం వాడాలనుకున్నప్పుడు పచ్చి పసుపు కొమ్ములే నీడలో ఆరబెట్టేసి పొడిగా చేసుకోవాలి. అంటే నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి నేను తెలుసుకుంటున్నా. అది నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా ఎక్కువ చెప్పగలను. లేదు, పర్ఫెక్ట్ చెప్పేసారు. సో పసుపు ఒకటి చిన్న 100 రూపీస్ టబ్బులో వేసుకుంటే ఒక కేజీ వచ్చింది అనుకోండి, మన సంవత్సరానికి సరిపోతుంది. ఎందుకంటే బయట అంతా కల్తీ పసుపే ఉంది బేసిక్ యూజ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది మంచి మనకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది, కాబట్టి పసుపు కంపల్సరీ ఉండాలి. సో ఇదండి, ఇది మేమైతే కరీంనగర్ సైడ్ గోరంట పూలు అంటామండి. ఇక్కడ ఆంధ్రాలో చిలక ముక్కు ఫ్లవర్స్ ఏదో అంటున్నారు కదా, అవి బతుకమ్మకి కంపల్సరీ అండి. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అక్కడ అది కూడా అదే అండి, అవునండి. ప్లస్ పూజలో కూడా వాడుకోవచ్చు. సో ఇదంతా ఇది మందారాలు, చాలా కలర్లు ఉన్నాయండి మందారాలు. ఎందుకంటే మనకు టెర్రస్ పైన పూల మొక్కలు కూడా ఉండాలి. ఈ పక్షులు అవి ఆకర్షించాలంటే, పాలినేషన్ కోసం కావాలంటే కంపల్సరీ పువ్వులు కూడా ఉండాలి. ముఖ్యంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్
అందుకని చెప్పి ఎల్లో కలర్ పెస్ట్ కూడా అవి అట్రాక్ట్ చేస్తాయి. అది అందుకని. టొమాటో. సో ఈ టొమాటో ఏంటంటే తినేసిందా, వేరే దాన్ని పెట్టేసారు? ఇది అసలు మామూలుగా వచ్చిందండి. నేను పెట్టింది లాస్ట్ అంటే ఇప్పుడు 2-3 months నుండి టమాటా మొత్తం పోయింది. ఇది అంత పెద్ద టేస్ట్ గా ఉండదు, కానీ లోకల్ టమాటా పెట్టానండి నేను ఒక 3-4 రకాలు. ఎంత టేస్ట్ అంటే అసలు అవి తిన్నప్పటి నుండి బయట టమాటా మాకు నచ్చట్లేదు అట్లా. అయితే ఈ వర్షాలకు పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పెట్టాలి నేను మళ్ళీ కొత్తగా. అప్పుడు మనం తర్వాత మంచి అంటే మనం మన గార్డెన్ లో స్టార్ట్ చేసిన కూరగాయలు ఏది ఉన్నా సరే ఒకసారి అలవాటు పడ్డామంటే బయట టేస్టీగా అనిపించారు. అంతే, నిజమేనండి. టమాటా విషయంలో అయితే మరి నేను చట్నీ చేసుకున్నాం, ఫ్రెండ్స్ కి పంపించాము, వాళ్ళు కూడా ఇప్పటికి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాయి టమాటాలు. అది సో ఎట్లుంటుందండి, ఇట్లా ఏంగానే మగ్గిపోతుంది అంటారు? గట్టిగానే మగ్గిపోతుందండి నిజం. అసలు మామూలుగా ఇలా వేరే బయట తీసుకున్న టమాటా మనం ఉడికిస్తే కూడా అసలు ఇంకా గట్టిగా ఉండిపోతుంది కదా. మన టమాటాలు మాత్రం అలా వేగానే మగ్గిపోద్ది. అందులో మంచి పులుపు. అది ఎప్పుడో నా చిన్నతనంలో తిన్నటువంటి టేస్ట్ మళ్ళీ నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడంటే ఆర్గానిక్ వచ్చేవి, మందులేం లేవు. అది కానీ ఇప్పుడు భయంకరమైన మందులు. అందుకే మనం కూడా ఆర్గానిక్ వెళ్ళి పండిద్దామనే ఆలోచనతో కదా స్టార్ట్ చేస్తారు. చక్కగా అందరూ ఒక చిన్న టబ్బు ఇలాంటిది పెట్టుకుంటే చక్కగా వస్తూ ఉంటాయి. అవును. సో టమాటా ఎన్ని రోజులు పంట అండి మనకి? టమాటా 2-3 నెలల వరకు వస్తుందండి. ఒకసారి వచ్చిందంటే వీళ్ళు ఇస్తుంటాయి. అది కూడా వెంటనే తీసేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా అయినవి తీసేస్తుంటే ఆకులవి, అప్పుడు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి టమాటాలు ఎక్కువ వస్తున్నాయి. ఒక సైకిల్ లాగా వేసుకుంటే బెస్ట్ కదండి. ఒక సర్కిల్ లాగా వేసుకుంటే ఫస్ట్ 15 days వేసుకొని మళ్ళీ 15 days అలాగే ట్రై చేస్తున్నాండి ఇప్పుడు నేను. కాబట్టి టమాటా ఒకటి వర్షాలకు పాడైపోయింది, అందుకని దీనికి ఇప్పుడు కొంచెం వర్షాలు వెనక్కి పట్టిందంటే అప్పుడు కొత్తగా నారు వేసాను, అది పార్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో ఈ ఫ్రూట్ చూపించి ఏంటి అని అడిగాము. సో వెజిటేబుల్ అని చెప్పాము. సో ఆన్సర్ చెప్తారా? ఇది చెర్రీ మిర్చి అండి, చాలా ఘాటుగా ఉంటుంది. అలా అసలు కట్ చేయక్కర్లేదండి, తెంపి అలా వేసేయడమే. చెర్రీ మిర్చి. ఇక్కడ ఏదో ఫ్రూట్ తినిపోయింది, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అదేదో పండు అనుకుంది, తినేసరికి ఇంకా సరిపోయింది. క్లియర్ గా తెలుస్తుంది లోపల మిర్చి అంటే ఎట్లా విత్తనాలు ఉంటాయి కదా. సో చెర్రీ మిర్చి చాలా ఘాటు ఉంటుందండి. అవునండి, చాలా ఘాటు ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటి అంటే సీడ్ తోటి ప్రాపగేట్ అవుతుందా లేకపోతే ఎలా? అవునండి, సీడ్స్. సో మీరు బయట నుంచి తీసుకొచ్చి? బయట నుండి తెప్పించుకున్నాను. సో చాలా ఉన్నాయండి దీనికి? అవునండి, చాలా ఉన్నాయి. చాలా మొక్కలు కూడా ఉన్నాయి, చాలా పళ్ళు ఉన్నాయి. నేను నిన్నే హార్వెస్ట్ చేశానండి, చాలా హార్వెస్ట్ చేశాను. ఇలాగా అయిపోతుంది ఎక్కువ పండేసరికి, అందుకని చెప్పి కట్ చేశాను. సో వీటికి కూడా అంతే అవ్వగానే ప్రూనింగ్ చేశారు? అంతే. అవునండి. సూపర్. సో ఇప్పుడు మీరు బయట నుంచి నర్సరీ నుంచి తెచ్చారా లేకుంటే? ఈ మొక్కలు కొన్ని చాలా వరకు విత్తనాలండి నేను గుంటూరు నుండి తెప్పించుకున్నాను. ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ అతను ఫారిన్ లో జాబ్ చేశాడు, యూఎస్ఏలో జాబ్ చేశాడు. ఆయనకేంటో ఈ ఆర్గానిక్ వేలో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో రిజైన్ చేసేసి గుంటూరు వచ్చేసి, ఆయన ఎక్కడ అంటే అరకు అటువైపు నుండి పూర్తి లోకల్ వెరైటీ, ఎప్పటికీ పురాతన వెరైటీ విత్తనాలు సేకరిస్తూ సేల్ చేస్తుంటారు ఆయన. అయితే మా అబ్బాయి ఏంటంటే తన జాబ్ టూర్లోకి వెళ్ళడం అట్లా ఎక్కువ బయట తిరుగుతుంటాడు. సో వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన పట్టుకొని మొత్తానికి అక్కడ నుండి సంపాదిస్తాడు. మనకు ఆన్లైన్లో పంపిస్తుంటాడండి, కావాలనుకున్నప్పుడు పంపిస్తాడు. ఎలా పెట్టాలి ఏంటి కూడా చెప్తుంటాడు. అలాగే మేము పల్లీలు అంటే వేరుశెనగకాయలు అవి కూడా అక్కడ వినండి పండించాము. పసుపు అక్కడిది. అలా లోకల్ వెరైటీ, పాతకాలం వెరైటీ అండి. నా దగ్గర బెండకాయలు కూడా ఉన్నాయి కొన్ని, అలాంటివి తెప్పించి నాటు వెరైటీ. సూపర్. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎవరు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉంది, అది డ్రై చేసుకొని పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు ఎండిన తర్వాత కట్ చేసి దాన్ని ఎలా ఎండలో పెట్టాలి? నీడలో అయితే బెటర్ అండి. నీడలో ఎండాక మామూలుగా నారు వేసుకోవడం అంతే, ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక్క కాయ చాలండి, ఎన్నో మొక్కలు వస్తాయి. ఏంటంటే నాకు సరిగ్గా తెలియక ఎక్కువ మొక్కలు అయినాయి, కానీ అన్ని అవసరం లేదు అసలు. గార్డెన్ లో ఒక ఫ్యామిలీ కంటే ఇన్ని అవసరం లేదు, సెలెక్టెడ్ గా పెట్టుకోవాలి. సో ఇది రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత అండి, 1-2 months లో మనకి వస్తుంది, క్రాప్ వస్తుంది స్లోగా. మిర్చీలు తొందరగానే వచ్చేస్తుంది, చిన్న పాటలో కూడా మిర్చి వచ్చేస్తుంది. సో మరి ఇంత పెద్ద పాట్ పెట్టామంటే హ్యాపీగా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఇది ఒక మిర్చి, నార్మల్ మిర్చిలకి ఎన్ని వేసుకోవాలండి? నార్మల్ మిర్చిలు 2 వేసుకుంటే ఇది ఒకటి వేసుకోవాలి, లేకుంటే 3 అయితే ఇది ఒకట? నిజమే, మీరు అన్నట్టు అది ఒక 4 కాయలు వేస్తే ఇది ఒకటి సరిపోద్దండి అంతే. మేమైతే 2 కాయలు వేసుకుంటాం. 2 కాయలు మిర్చీలు తీసుకెళ్లి వేస్తే కట్ చేయని కూడా కట్ చేయమండి, కట్ చేసి చేతులు మాట. అందుకని చెప్పి కట్ చేయకుండా కడిగి అందులో వేసేసుకోవడం అంతే. సో చాలా ఎక్కువ. మళ్ళీ మనం ఏంటంటే బయట నుండి తెచ్చినవి కాదు కాబట్టి, మనం మందులేవి పురుగు మందులేవి చల్లట్లేదు కాబట్టి పెద్దగా రాచి కడగాల్సిన, అలా నీళ్ళలో ముంచి తీసేసుకోవచ్చు. ఆర్గానిక్ చాలా బెస్ట్ ఉంటది. వాటి కోసం పురుగు మందు అవి బాగా చల్లుతారు కదా,
మనం అలాంటిది ఏం లేదు కాబట్టి ఏదో నార్మల్ కడిగేసి వండుకోవచ్చు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆన్సర్ ఇస్ చెర్రీ మిర్చి, ఎందుకంటే చెర్రీ పండు లాగా ఉంది కదా, చెర్రీ పండు లాగా తినడానికి లేదు, అది మిర్చి అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.